గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు కర్నూలు టీచర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. నేను మీ సాయి కుమార్, తెలుగు రాష్ట్రాల్లో ఎకానమీ ఫ్యాకల్టీ. సో మనందరికీ తెలుసు, అనుకున్న దానికంటే ముందుగానే టెట్ రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ కూడా రాబోతుంది. చాలా మంది అభ్యర్థులు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాం, అప్పుడే స్టార్ట్ చేద్దాం అనే ఒక రకమైనటువంటి తప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు మీకు చదివే టైం ఉండదు, ఎందుకంటే 45 days లేదా 50 days లోపలే ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. సో కాబట్టి ప్రధానంగా మీరు నోటిఫికేషన్ రాకముందే కోచింగ్ తీసుకోవడానికి అవకాశం కొంచెం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. దాని వరకు మన రాయలసీమలోనే ఆఫ్లైన్ లో ది బెస్ట్ కోచింగ్ సెంటర్ మన కర్నూలు టీచర్స్ అకాడమీ. సో మన ఈ కోచింగ్ సెంటర్ గురించి, ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ గురించి, అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి టెస్ట్ సిరీస్ గురించి సో మొదలైనటువంటి సమాచారం మనకి సో మీరు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో కర్నూలు టీచర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అక్కడ అందుబాటులో ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా మీకు తెలుసుకోవచ్చు. వెంటనే మీరు యూట్యూబ్ లో కర్నూలు టీచర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ ఈ కోచింగ్ సంబంధించినటువంటి ఆఫ్లైన్ సంబంధించినటువంటి ఫ్యాకల్టీ గురించి కానీ, అలాగే మెటీరియల్స్ గురించి కానీ, అక్కడ జరుగుతున్నటువంటి డైలీ టెస్ట్లు అవ్వచ్చు, వీక్లీ టెస్ట్లు అవ్వచ్చు, గ్రాండ్ టెస్ట్లు అవ్వచ్చు, వాటికి సంబంధించిన సమాచారం గురించి కానీ, అలాగే డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ గురించి కానీ మొదలైన సమాచారం అంతా కూడా మనకి సో కర్నూలు టీచర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మనకు అందుబాటులో ఉంటుంది. సో దాని యొక్క సమాచారం మీరు తెలుసుకోవడానికి సో వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది. సో మన యూట్యూబ్ ఛానల్ నేమ్ మరొకసారి చెప్తా ఉన్నాను, కర్నూలు టీచర్స్ అకాడమీ. ఓకేనా? రైట్. సో నిన్న రిలీజ్ అయినటువంటి టెట్ సిలబస్ లో కూడా మన రాయలసీమలోనే మన కర్నూలు జిల్లాలో కూడా టాప్ మోస్ట్ ర్యాంక్స్ అనేది రావడం జరిగింది. ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి, కర్నూలు టీచర్స్ అకాడమీ అవుట్ స్టాండింగ్ రిజల్ట్స్ ఇన్ ఏపీ టెట్ 2025 లో జరిగినటువంటి టెట్ లో సో స్టేట్ టాపర్ సో ఆర్ అనుష సో 150 గాను 132.18 మార్క్స్ అనేది రావడం జరిగింది ఎస్జిటిలో. చాలా అద్భుతమైనటువంటి సో మంచి స్కోర్ అని చెప్పాలి. సో ఎందుకంటే మన పేపర్ మీకు తెలుసు చాలా టఫ్ గా వచ్చింది, పేపర్ చాలా అంటే చాలా కఠినంగా వచ్చింది. కాబట్టి రాబోయే డిఎస్సి అంతకంటే ఎక్కువగా కఠినంగా రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి సో అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ చేత రెండు రాష్ట్రాల్లోనే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత ఆఫ్లైన్ లో క్లాసెస్ లో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఉదయం 8:30 నుంచి 8:30 నుంచే ఉదయం 8:30 నుంచి సాయంత్రం మళ్ళా 8 వరకు కూడా సో అద్భుతంగా విత్ గైడెన్స్ అండ్ సో మోటివేషన్ అండ్ క్లాస్ అప్డేటెడ్ నోట్స్ ఏదైతే ఉందో వాటితో కూడుకున్నటువంటి క్లాసెస్ అనేవి మనకి రెగ్యులర్ గా కర్నూలు టీచర్స్ అకాడమీలో మనకి ఆఫ్లైన్ క్లాసెస్ కూడా నిర్వహించబడుతూ ఉన్నాయి. సో దాని యొక్క సమాచారం మీరు ఇక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ సమాచారాన్ని సో ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి లేదా టెస్ట్ సిరీస్ సంబంధించినటువంటి మొదలైన అంశాలు కూడా మీరు సో యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. సో కర్నూలు టీచర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో ఇక్కడ జరుగుతున్నటువంటి మొత్తం విషయాలు కూడా మీకు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇది చూస్తే సో 132.18 మార్క్స్ అండి అవుట్ ఆఫ్ 150కి. సో ఎంత కఠినమైనటువంటి సో ఎంత పేపర్ సో విశ్లేషణాత్మకంగా చాలా కఠినమైనటువంటి ఇచ్చిన ద్వారంలో కూడా సో టాప్ అన్ని మార్కులు రావడం అనేది చాలా గొప్ప విషయం. అది ఓన్లీ మన టీచర్స్ అకాడమీ కర్నూలు టీచర్స్ అకాడమీ మార్కునే సాధ్యం. మరొకసారి చూడండి, ఒకసారి రిజల్ట్ మనం చూస్తే అలాగే సేజ్ వెంకట ప్రసన్న కుమార్ సో 128.18 మార్క్స్ అవుట్ ఆఫ్ 150. సో ఈజ్ ఆల్సో ఎగ్జిట్ స్టూడెంట్. సో ఇక్కడ అంత అద్భుతంగా ఎందుకు రిజల్ట్స్ వస్తున్నాయంటే రెండు రాష్ట్రాల్లోనే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ అందరూ కూడా ఇక్కడ క్లాసెస్ అనేవి సో అద్భుతంగా బోధిస్తారు ఉన్నారు. సో అద్భుతమైనటువంటి గైడెన్స్ తో రెగ్యులర్ గా కూడా సండే కూడా పండుగలకు కూడా సెలవు ఉండదు. ఎందుకంటే పండుగలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బట్ నోటిఫికేషన్స్ అనేది ఎప్పుడు పెడితే అప్పుడు రావు, వచ్చినప్పుడు వాటిని మనం వినియోగించుకోవాలి. సో చాలా మంది నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు తీసుకుందాం, సో అప్పుడు మనం ప్రిపరేషన్ కొనసాగిద్దాం అని ఆలోచనతో ఉంటారండి. మరి ఇచ్చే 45 days కి సో అప్పుడు రివిజన్ గా సరిపోదు బేసిక్ గా టైం అనేది. కాబట్టి మీరు ఒక ప్రీ ప్లాన్ గా ఉండాలి. సో అందుకోసం ముందే కోచింగ్ తీసుకోవాలి. తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నువ్వు దానికి అవసరమైనటువంటి టెస్ట్ సిరీస్ రాయడం కానీ, లేకపోతే రివిజన్ చేయడం కానీ సో ఈ రకమైనటువంటి ప్రిపరేషన్ కొనసాగించాలి. అంటే నోటిఫికేషన్ వేసినప్పుడు చేద్దాం, అప్పుడే కోచింగ్కి వెళ్దాం, అప్పుడే చూద్దాం అంటే మనం ఎన్నిసార్లు రాసినప్పటికీ కూడా మనం వెలుగుబడి ఉంటాం తప్ప మనం జాబ్ రావడానికి అవకాశం ఉండదు పిల్లరా.
కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఇప్పటి నుంచి మీరు సిద్ధం కాండి, యుద్ధానికి సిద్ధంగా ఉన్న సైనికుల వలె ముందుకు కదలండి. యుద్ధానికి సిద్ధంగా ఉన్న సైనికుల వలె ముందుకు కదలండి. టీచర్స్ ఉద్యోగం అనేది మన టీచర్స్ అకాడమీతో సాధ్యం. చాలా మంది అలా టీచర్స్ ఉద్యోగం అనేది, ఎందుకంటే మన అందరం కూడా పేదరికం నుంచి వచ్చేవాళ్ళమే. మన భవిష్యత్తును మారాలి, మన జీవితాలు మారాలంటే ఖచ్చితంగా నువ్వు కాన్ఫిడెంట్ గా నువ్వు తయారవ్వాలి. మీతో పాటుగా అత్యంత అద్భుతమైనటువంటి వృత్తి చాలా మందిని అనేక రకాల ఉద్యోగుల్ని, టీచర్ అయినా, ఒక డాక్టర్ అయినా, ఒక లాయర్ అయినా, మిగతా అందరూ ఉద్యోగస్తులు మీరు తయారు చేసిన టీచరే. అది మీకు అందరికీ ప్యాషన్. దాన్ని సాధించాలంటే అంత తేలిక కాదు. ముందు నుంచే ప్రీ ప్లాన్ గా ఉండాలని ఒకసారి మీకు చెప్తా ఉన్నాను. ఓకేనా? కాబట్టి ఇక్కడ జరిగినటువంటి ఆఫ్లైన్ గురించి కానీ మొదలైన సమాచారం గురించి కానీ మన యూట్యూబ్ ఛానల్ పేరు కర్నూలు టీచర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ అండి. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మొదలైన ఇక్కడ జరుగుతున్నటువంటి ఆఫ్లైన్ కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ సంబంధించినటువంటి ఫ్యాకల్టీ సంబంధించినటువంటి, అంటే ఎవరు ఫ్యాకల్టీ, ఏ సబ్జెక్ట్ ఎవరు అనేది కానీ, ఓకేనా, క్లాస్ టైమింగ్స్ కానీ మొదలైన అన్ని అంశాలు కూడా మనకి అందులో అందుబాటులో ఉంటాయి. వెంటనే కర్నూలు టీచర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అలాగే ఇంకో విషయం, చాలా మందికి టెట్ లో మార్కులు తక్కువ వచ్చాయని చెప్పి డిఎస్సి ప్రిపరేషన్ ఆపేయడం కూడా చేస్తుంటారు. అది కూడా చాలా తప్పే. గుర్తుపెట్టుకోండి, లాస్ట్ టైం 120లో టెట్ మార్కులు 120 వచ్చిన వాళ్ళకి డిఎస్సి జాబ్ రాలా, 80 వచ్చిన వాళ్ళకి కూడా డిఎస్సి జాబ్ వచ్చింది. ఓకేనా? టెట్ అనేది ఇంపార్టెంటే, ఆ మార్కులు ఇంపార్టెంటే, కానీ తక్కువ మార్కులు వచ్చాయని చెప్పి మన ప్రిపరేషన్ ఆపకూడదు. లాస్ట్ టైం 80 మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా డిఎస్సి వచ్చింది. అదే లాస్ట్ టైం 180 మార్కులు టెట్ వచ్చిన కూడా డిఎస్సి రాలేదు. అర్థవుతుందా? కాబట్టి ఖచ్చితంగా మనం ప్రయత్నం చేయాలి. డిఎస్సిలో ఎవరు దయచేసి హోప్స్ ఎవరు కూడా వదిలేవద్దండి. మీరు కూడా సాధించాలంటే ఖచ్చితంగా హార్డ్ వర్క్ తో పాటుగా స్మార్ట్ వర్క్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఓకేనా? రైట్. మన ఎకనామిక్స్ చూద్దాం. ప్రధానంగా లాస్ట్ టైం టెట్ లో కానీ, అదేవిధంగా మొన్న జరిగినటువంటి టెట్ లో కానీ, 2024 జరిగిన టెట్ లో కానీ, లాస్ట్ టైం డిఎస్సీలో కానీ, ప్రజెంట్ డిఎస్సీలో కానీ ఎకనామిక్స్ నుంచి ఖచ్చితంగా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. చాలా బేసిక్ గా ఎకనామిక్స్ ఎక్కడ చెప్పారు, కానీ ఆఫ్ మార్క్ లో కూడా చాలా మంది జాబ్ కోల్పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే డిఎస్సీలో ప్రతి సబ్జెక్టు కూడా ఇంపార్టెంటే. చాలా మంది ఎకనామిక్స్ ఆఫ్లైన్ లో చెప్పించడం చాలా కోచింగ్ సెంటర్ లో, కానీ టీచర్స్ అకాడమీలో 100% ఆల్రెడీ నేను కంప్లీట్ గా ఆఫ్లైన్ బ్యాచ్ కి ఒక 6 days కంప్లీట్ గా అద్భుతంగా నోట్స్ ఇచ్చు వాళ్ళ క్లాస్ చెప్తున్నాం. ఎందుకంటే ఎకనామిక్స్ అంటే చాలా మంది చెప్పారు, కానీ ఎందుకంటే చాలా మంది అభ్యర్థులు, అందుకే ఆ ప్రశ్న ఎకానమీ వచ్చిన విషయం కూడా చాలా మంది అభ్యర్థులకు తెలియదు. కాబట్టి ప్రతి ఆఫ్ మార్క్ కూడా మన జీవితాన్ని మార్చేస్తుంది. లాస్ట్ టైం చాలా పాయింట్ లో కూడా చాలా మంది కోల్పోయినటువంటి సందర్భాలు ఉన్నాయండి. చిన్న పాములు కూడా పెద్ద కథతో కొనసాగుతాం. కాబట్టి ఒక్క ఆఫ్ మార్క్ కూడా మన జీవితాన్ని మార్చేయగలదు. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి వింటే ఎకనామిక్స్ చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మళ్ళా చదవాల్సిన అవసరం ఏమి ఉండదు మిత్రులారా. చూద్దాం. మన జరిగినటువంటి డిఎస్సిలో ఎకనామిక్స్ నుంచి కొన్ని ప్రశ్నలు మనం డిస్కస్ చేద్దాం ఈ రోజు. చూడండి, ఇన్ ద చైన్ ఆఫ్ మార్కెట్స్ హోల్సేలర్ గెట్స్ గుడ్స్ ఫర్ హిస్ షాప్ ఫ్రమ్. అంటే మార్కెట్ గొలుసులో తన దుకాణానికి అవసరమైన వస్తువులను హోల్సేల్ వర్తకుడు ఎక్కడి నుంచి పొందుతాడని అడిగారు. నేను ప్రశ్న ఏంటి, మొన్న 2025 టెట్ లో జరిగినటువంటి అది డిఎస్సీలో జరిగినటువంటి ప్రశ్నలు చాలా వచ్చాయి. ఇది మన జరిగినటువంటి డిఎస్సీలో జరిగినటువంటి ఒకసారి మన ప్రశ్నలు మనం పరిశీలిస్తే, మార్కెట్ గొలుసులో తన దుకాణానికి అవసరమైనటువంటి వస్తువులను హోల్సేల్ వర్తకుడు ఎక్కడి నుంచి పొందుతాడు? ఆప్షన్ 1 పరిశ్రమల నుంచి, ఆప్షన్ 2 చిల్లర దుకాణాల నుంచి, ఆప్షన్ 3 వ్యవసాయ క్షేత్రాల నుంచి, ఆప్షన్ 4 కంపెనీ కేంద్రం నుంచి అడిగాను. దాని ఆన్సర్ చెప్పడానికి ముందు ఒక్కసారి మనము దీని యొక్క వివరణ ఏంటో చూద్దాం. దీని యొక్క వివరణ ఏంటో అనేది ఒకసారి మనం పరిశీలిస్తే, దీని యొక్క వివరణ ఏంటో ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి, మనకి 7th క్లాస్ లో ఉంటుందన్నమాట. 7th క్లాస్ లో సెకండ్ సెమ్ లో మనకి మన పరిసరాలలో ఉన్నటువంటి మార్కెట్లు అని పాఠం ఉంటుంది. అక్కడ మీరు మార్కెట్ గొలుసు అనే ఒక రకమైన కాన్సెప్ట్ ఉంది. మార్కెట్ గొలుసు అక్కడ ఆ కాన్సెప్ట్ నుంచి ఇచ్చాడు. ఇది
చైన్ ఆఫ్ మార్కెట్ అంటాం. మార్కెట్ గుడ్స్. మార్కెట్ గుడ్స్ అంటే ఏమి లేదండి, ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు వస్తువులు ఏ విధంగా సరఫరా అవుతున్నాయో తెలియజేసేదే మార్కెట్ గుడ్స్ అమ్మ. ఉత్పత్తిదారులు ఎవరైతే ఉంటారో వస్తువులను కానీ సేవలను కానీ ఉత్పత్తి చేసే వారిని మనం ఉత్పత్తిదారులు అంటాం. ఆ ఉత్పత్తిదారుల నుంచి డైరెక్ట్ గా వినియోగదారులకి వస్తువులు సరఫరా అవ్వడం, మధ్యలో కొంత ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. ఇలా ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు వస్తువులను ఏ విధంగా సరఫరా అవుతాయో తెలియజేసేదాన్ని మార్కెట్ గొలుసు అని పిలుస్తా ఉంటాం అన్నమాట. ఓకేనా? అయితే ఇక్కడ మార్కెట్ గొలుసు లో ముందుగా వస్తు సేవలను ఉత్పత్తి చేసే వారు ఎవరైతే ఉంటారో వారిని మనం ఉత్పత్తిదారులు అంటాం. ఈ ఉత్పత్తిదారులు అనే వారు వివిధ రంగాల్లో ఉంటారు. వ్యవసాయ రంగంలో ఉంటారు, పారిశ్రామిక రంగంలో ఉంటారు, సేవా రంగంలో కూడా ఉంటారు ఉత్పత్తిదారులు. అయితే ఉదాహరణకి రైతు ఉన్నాడండి. రైతు ఒక ఉత్పత్తిదారుడే, అవునా? రైతు ఒక ఉత్పత్తిదారుడే. ఎందుకంటే ఈయన కూడా పండ్లు, కూరగాయలు లేదా ధాన్యము, గోధుమలు వంటి వస్తువులు ఉత్పత్తి చేస్తాడు. కాబట్టి రైతు కూడా ఒక ఉత్పత్తిదారుడే. ఈయన ఎక్కువగా వ్యవసాయ క్షేత్రాల్లో ఉత్పత్తి చేస్తాడు. వ్యవసాయ క్షేత్రాలు అంటే పొలాల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో ఉత్పత్తి చేస్తాడు. అదేవిధంగా కుటీర పరిశ్రమలు అంటే తెలుసు కదా, హస్తకళలు తయారు చేయడం కానీ, కొండలు తయారు చేయడం కానీ, లేదా చేనేత వస్త్రాలు తయారు చేయడం కానీ, నేత నేయడం కానీ, ఒకరి బట్టలు తయారు చేయడం కానీ, అలాంటివన్నీ కూడా ఆ కుటీర పరిశ్రమలు అంటాం. ఈ కుటీర పరిశ్రమలు కూడా ఉత్పత్తి వ్యవస్థే. ఎందుకంటే ఇవి కూడా వస్తువులను ఉత్పత్తి చేస్తాయి. ఇవి ఎక్కువగా గృహ రంగాల్లో ఉత్పత్తి చేస్తాయి, అలాగే ఇంటి మధ్యన ఉత్పత్తి చేస్తాయి. గృహ రంగంలో కుటీర పరిశ్రమలు అంటే ఏమీ లేదండి, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలే కాకుండా ఇంటి వద్దనే కుటుంబ సభ్యులే చిన్న చిన్న బృందాలుగా ఏర్పడి ఇంటి వద్దనే కొన్ని రకాల వస్తువులు తయారు చేస్తూ ఉంటారు. ఏంటివి? హస్తకళలు కానీ, బొమ్మలు తయారు చేయడం కానీ, ఒక నేతలు వేయడం కానీ, కొండలు తయారు చేయడం కానీ, ఇవన్నీ కూడా ఇంటి వద్దనే కుటుంబ సభ్యులే చిన్న బృందాలుగా ఏర్పడి చిన్న చిన్న కట్టాలలో వాటిని తయారు చేస్తారు. అదే కుటీర పరిశ్రమలు అంటాము. ఇంటి వద్దనే తయారు చేస్తారు కాబట్టి గృహ రంగంలో వీరి యొక్క ఉత్పత్తి వ్యవస్థ అనేది ఉంటుందన్నమాట. వీళ్ళు కూడా ఉత్పత్తిదారులే. అలాగే పారిశ్రామికవేత్తలు ఎవరండి? పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉంటారో ఈ పారిశ్రామికవేత్తలు కూడా ఉత్పత్తిదారులే కదా. పారిశ్రామికవేత్తలు అంటే మన ఫ్యాన్లు కానీ, టీవీలు కానీ, లేకపోతే మన వాషింగ్ మిషన్లు కానీ, మన ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, వాహనాలు కానీ, మొదలైన వస్తువులు తయారు చేసే వారిని పారిశ్రామికవేత్తలు అంటాం. వీళ్ళు ఎక్కువగా ఎక్కడండి? ఫ్యాక్టరీల్లో వస్తువులు ఉత్పత్తి చేస్తారు. ఎక్కడ? ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేస్తారు. ఈ విధంగా ఉత్పత్తిదారులు వివిధ క్షేత్రాల వద్ద వివిధ ప్రదేశాల్లో ఉత్పత్తి చేస్తారు. వీరు చేసిన ఉత్పత్తి తొలిసారిగా ఎక్కడికి వస్తుందంటే స్టాక్ పాయింట్ వస్తుందండి. వీరు చేసిన ఉత్పత్తి తొలిసారిగా ఎక్కడికి వస్తుంది? స్టాక్ పాయింట్. దీన్ని మన పేరు పంపిణీ కేంద్రం అంటాం. వీరు చేసిన ఉత్పత్తి తొలిసారిగా స్టాక్ పాయింట్ లేదా పంపిణీ కేంద్రం వస్తుంది. ఈ పంపిణీ కేంద్రము లేదా స్టాక్ పాయింట్ నుంచి పెద్ద మొత్తంలో వస్తువులు కొనుగోలు చేసే ఒక వ్యాపారం ఉంటాడు. ఈ పంపిణీ కేంద్రము లేదా స్టాక్ పాయింట్ నుంచి పెద్ద మొత్తంలో వస్తువులు కొనుగోలు చేసే వ్యాపారం ఏమంటారంటే టోకు వర్తకుడు అని పిలుస్తారండి. టోకు వర్తకుడు, హోల్సేల్ ట్రేడర్ అంటాం, టోకు వర్తకుడు అంటాం. ఈ టోకు వర్తకుడి నుంచి చిన్న మొత్తంలో వస్తువులు కొనుగోలు చేసే వ్యాపారం ఏమంటారంటే చిల్లర వర్తకుడు అని పిలుస్తారు. ఏమంటారు? చిల్లర వర్తకుడు అని పిలుస్తారు. ఈ చిల్లర వర్తకుడి నుంచి అంతిమంగా వస్తువులు కొనుగోలు చేసే వ్యక్తి ఎవరంటే వినియోగదారుడు అని పిలుస్తారమ్మా. ఎవరమ్మా? వినియోగదారుడే. చూడండి, ఈ విధంగా ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు ఏ విధంగా వస్తువులు సరఫరా అవుతున్నాయో తెలియజేసేదాన్ని మార్కెట్ గొలుసు అంటాం. కాబట్టి వస్తువులు ఉత్పత్తి చేసే వారిని ఉత్పత్తిదారులు అంటారు. వస్తువులు సేవలను కొనుగోలు చేసే వారిని వినియోగదారులు అని పిలుస్తారు అన్నమాట. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, ఉత్పత్తిదారులు చేసిన ఉత్పత్తి తొలిసారి ఎక్కడికి వెళ్తుంది? స్టాక్ పాయింట్కి వెళ్తుంది లేదా పంపిణీ కేంద్రానికి వెళ్తుంది. ఆ పంపిణీ కేంద్రం నుంచి లేదా స్టాక్ పాయింట్ నుంచి ఎంత మొత్తంలో వస్తువులు కొనుగోలు చేసే వ్యాపారం ఏమంటే టోకు వర్తకులు అని పిలుస్తాడు. ఈ టోకు వర్తకుల నుంచి చిన్న మొత్తంలో వస్తువులు కొనుగోలు చేసే వ్యాపారం ఎవరంటే చిల్లర వర్తకులు అంటారు. ఈ చిల్లర వర్తకుల నుంచి అంతిమంగా వస్తువులు కొనుగోలు చేసే వ్యక్తి ఎవరంటే వినియోగదారుడు. కాబట్టి అంతిమంగా వస్తువులను లేదా సేవలను కొనుగోలు చేసే వ్యక్తి ఎవరంటే వినియోగదారుడు. వినియోగదారులకి అంతిమంగా వస్తువులను అన్ని వ్యాపారం ఎవరంటే చిల్లర వర్తకుడు. టోకు వర్తకుడికి వినియోగదారుడికి మధ్యవర్తి వ్యాపారం అంటే చిల్లర వర్తకుడు. టోకు వర్తకుడు తనకు అవసరమైన వస్తువులను ఎక్కడి నుంచి కొంటాడు? పెద్ద మొత్తంలో పంపిణీ కేంద్రం నుంచి కొంటాడు.
పంపిణీ కేంద్రము ఇటువంటి వస్తువులు ఎవరి వద్ద నుంచి వస్తాయి? ఉత్పత్తిదారుల నుంచి వస్తాయి. ప్రశ్న ఏమడిగాడంటే మార్కెట్ గొలుసులో ఈ మార్కెట్ గొలుసులో టోకు వర్తకుడు సో ఎక్కడి నుంచి తనకు అవసరమైన వస్తువులు పొందుతాడని అడిగాడు. వ్యవసాయ యాత్ర నుంచి పొందుతాడా? కాదు. చిల్లర వర్తక నుంచి పొందుతాడా? కాదు. ఉదయ పరిస్థితి నుంచి పొందుతాడా? కాదు. ఈ టోకు వర్తకుడు ఎవరి నుంచి పొందుతున్నాడండి? స్టాక్ పాయింట్ లేదా పంపిణీ కేంద్రం నుంచి పొందుతున్నాడు అనే విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. అందుకే ప్రశ్న అడిగాడు చూడండి. మార్కెట్ గొలుసులో తన దుకాణానికి అవసరమైనటువంటి వస్తువులను హోల్సేల్ వర్తకుడు ఎక్కడి నుంచి పొందుతున్నాడు? పరిశ్రమ నుంచి పొందుతున్నాడు. పరిశ్రమ నుంచి కాదు, డైరెక్ట్ గా పొందడు. వ్యవసాయ క్షేత్రాల నుంచి కూడా పొందడు, చిల్లర దుకాణాల నుంచి కూడా పొందడు. ఎక్కడి నుంచి చెప్తున్నాం? పంపిణీ కేంద్రం నుంచి పొందుతున్నాడు అనేది ఆన్సర్ అనమాట. ఓకేనా? కాబట్టి మనం నచ్చినటువంటి ఎగ్జామ్స్ ప్రశ్నలు పంపిణీ కేంద్రం నుంచి పొందుతున్నాడు అన్న టోకు వర్తకుడు. ఓకేనా? రైట్. సో మనం ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? కాబట్టి టోకు వర్తకుడు పరిశ్రమల నుంచి పొందుతున్నాడు. ఫ్యాక్టరీలు లేదా పరిశ్రమ నుంచి పొందుతున్నాడా? కాదు కదా. వ్యవసాయ క్షేత్రం నుంచి పొందుతున్నాడా? కాదు కదా. చిల్లర వర్తకుడి నుంచి పొందుతున్నాడా? కాదు కదా. ఈ టోకు వర్తకుడు ఎక్కడి నుంచి పొందుతున్నాడు? పంపిణీ కేంద్రం నుంచి పొందుతున్నాడు. కాబట్టి ఆన్సర్ ఏంటి? పంపిణీ కేంద్రము. ఓకేనా? ఇలా కాన్ఫ్లిక్ట్ రిలేషన్ గురించి చదివితే మన జరిగినటువంటి ఎగ్జామ్స్ లో అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఎకనామిక్స్ నుంచి డైరెక్ట్ గా అడిగే ఛాన్స్ తక్కువ అండి. ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. నువ్వు కంటెస్ట్ పెట్టిన నీకు ఆన్సర్ రాదు. ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకుని మన అప్లికేషన్ మెథడ్ లో ఆన్సర్ చేయాలి. ఓకేనా? రైట్. ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆన్సర్ అండి పంపిణీ కేంద్రం. ఇంకో ప్రశ్న చూద్దాం. మానవ జీవిత అవసరాలను తీర్చుకోవడానికి వనరులను తగు విధంగా ఉపయోగించుకోవడానికి గురించి అధ్యయనం చేసేది ఎవరంటే భూగోళ శాస్త్రమా? కాదు. రాజనీతి శాస్త్రమా? కాదు. చరిత్ర? కాదు. అర్థశాస్త్రం. ఏదమ్మా? అర్థశాస్త్రం. బేసిక్ అయితే ఇది జనరల్ గా అడిగినటువంటి ప్రశ్న. ఎక్కడ లేకపోయినప్పటికీ కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ అడిగాడు. సో మీకు మనకి అర్థశాస్త్ర సంబంధించిన నిర్వచనాలు ఉంటాయి. సంపద నిర్వచనం కానీ, కొరత నిర్వచనం కానీ, శ్రేయస్సు నిర్వచనం కానీ, జాగ్రత్త వైద్య నిర్వచనం కానీ, వృత్తి నిర్వచనం కానీ ఉంటాయి. ఓకేనా? అందులో చూడండి, మానవుడు తన జీవిత అవసరాలను తీర్చుకోవడానికి వనరులను ఏ విధంగా ఉపయోగించుకోవాలి? బేసిక్ గా మనకు తెలుసు, వనరులు అనేవి కొరతగా ఉంటాయి. వాటిని తీర్చే వనరులు అనేవి మనకి వనరులు అనేవి కొరతగా ఉంటాయి. మన కోరికలు మాత్రం అపరిమితంగా ఉంటాయి. అపరిమితమైన కోరికలను మనం ఏ విధంగా తీర్చుకోవాలి? ఈ పరిమితమైన వనరులతో. మన దగ్గర వనరులు చూస్తే తక్కువ, మన దగ్గర ఉన్న కోరికలు చూస్తే ఎక్కువ. సో మన దగ్గర ఉన్న తక్కువ వనరులతో మనకు అవసరమైన ఎక్కువ కోరికలను ఏ విధంగా తీర్చుకోవాలి, ఏ విధంగా మనకు సౌకర్యం చెందుతాడు అనేది మనకి అర్థశాస్త్రం మీద తెలియతుంది. ఇదమ్మా అర్థశాస్త్రం అనేది తెలుపుతుంది. కాబట్టి ఆన్సర్ అంటే ఎకనామిక్స్ అనమాట. చూడండి, మన దగ్గర ఉదాహరణకి 2000 రూపాయలు మాత్రమే ఉందనుకో, మీకు అనేక రకాల కోరికలు ఉంటాయి. ఒక పక్క మంచి మెటీరియల్ కొనుక్కోవాలని, ఒక పక్క మంచి డ్రెస్ కొనుక్కోవాలని, ఒక పక్క మంచి మంచి రెస్టారెంట్కి వెళ్ళి మంచి ఫుడ్ తినాలని, ఒకవైపు మంచి మన డిఎస్సికి అవసరమైన టెక్స్ట్ బుక్లు కొనుక్కోవాలని కోరుకుంటాయి. అని నీ కోరికలు చూస్తే అపరిమితంగా ఉన్నాయి, కానీ వాటిని తీర్చే వనరులు చూస్తే కేవలం 2000 పరిమితంగా ఉన్నాయి. కాబట్టి తక్కువ ఉన్నటువంటి ఆ వనరులతో అనేక రకమైన కోరికలను ఏ విధంగా తీర్చుకోవాలి అనేది మనకి ఏ శాస్త్రం తెలియజేస్తుందంటే అర్థశాస్త్రమే తెలియజేస్తుంది. ఎకనామిక్స్ అని మనం తెలుసుకోవచ్చు. ఓకేనా? అలాగే ఇంకొక క్వశ్చన్ ఇచ్చాడు. ఇది కూడా త్రూ ఆప్షన్ ద్వారా మనం చేయొచ్చు. ఎలిమినేషన్ మెథడ్ లో అర్థశాస్త్ర కీలక భావన కానిది ఏంటి అడిగాడు. It is not a key concept of economics అడిగాడు. It is not a key concept of economics. అంటే క్రింద వాటిలో అర్థశాస్త్రం యొక్క కీలక భావన కానిది ఏదని అడిగాడు. ఈ జాతీయ ఆదాయం అనేది అర్థశాస్త్రం యొక్క కీలక భావన. తెలుసు మనకు జాతీయ ఆదాయం అంటే. జాతీయ ఆదాయం అంటే ఒక దేశ ప్రజలందరూ సంపాదించే ఆదాయమే జాతీయ ఆదాయం. నేషనల్ ఇన్కమ్ ఇస్ నథింగ్ బట్ నేషనల్ ఇన్కమ్ ఇస్ నథింగ్ బట్ it is the monetary value of all financial goods and services produced by the Indian people. అంటే ఒక దేశ ప్రజల చేత ఇదేమి జాతీయ ఆదాయం అంటే ఆల్రెడీ ఎన్నోసార్లు డిస్కస్ చేసుకున్నాం. జాతీయ ఆదాయం అంటే ఒక దేశ ప్రజలందరూ చేత ఉత్పత్తి అయినటువంటి ఆదాయమే జాతీయ ఆదాయం, లేదా ఒక దేశ ప్రజలందరికి వచ్చే ఆదాయమే జాతీయ ఆదాయం అనమాట. అర్థశాస్త్రంలో ఈ జాతీయ ఆదాయానికి చాలా అధిక ప్రాధాన్యత ఉంది.
మరి మనకు వచ్చిన జాతీయ ఆదాయాన్ని బట్టే, మనకు వచ్చిన ఆదాయం బట్టే బడ్జెట్ ను రూపకల్పన చేసుకుంటాం. మనకు వచ్చిన ఆదాయం బట్టే పొదుపు పెట్టుబడులు మనం నిర్ణయించుకుంటాం. మనకు వచ్చిన ఆదాయం బట్టే స్థూల ఆర్థిక విధానాలలో మనం దేనికి ఎంత కేటాయించాలో మనం నిర్ణయించుకుంటాం. అంటే అర్థశాస్త్రంలో ఈ జాతీయ ఆదాయం చాలా కీలకమైనటువంటి పాత్ర. అలాగే తలసరి ఆదాయం కూడా అర్థశాస్త్ర కీలకమైన భావనే. మన కాదు కావాలండి, కానీ ఇది కూడా కీలకమైన భావన. తలసరి ఆదాయం అంటే ఏమి లేదండి, ఒక వ్యక్తి సగటున ఎంత సంపాదిస్తున్నాడో తెలియజేసేదే. ఒక వ్యక్తి సంవత్సర కాలంలో సగటున ఎంత సంపాదిస్తున్నాడో తెలియజేసేదాన్ని తలసరి ఆదాయం అంటాం. దీన్ని సగటు ఆదాయం కూడా అంటాం. అంటే ఇది ఎలా వస్తుందంటే, ఒక దేశం యొక్క మొత్తం జాతీయ ఆదాయం ఎంత, ఒక దేశం యొక్క మొత్తం జాతీయ ఆదాయం ఎంత బై ఆ దేశం యొక్క మొత్తం జనాభా ఎంత చూడు, అప్పుడు ఆ దేశంలో సగటున ఒక వ్యక్తి ఎంత సంపాదిస్తున్నాడో తెలుసు మనిషి. దాన్ని తలసరి ఆదాయం అని పిలుస్తారు. ఇక్కడ తలసరి ఆదాయం అంటే ఒక దేశానికి వచ్చినటువంటి మొత్తం జాతీయ ఆదాయాన్ని ఆ దేశం యొక్క మొత్తం జనాభాతో భాగిస్తే సగటున ఒక్కొక్క వ్యక్తి సంపాదించే ఆదాయం ఇస్తుంది. దాన్ని సగటు ఆదాయం, తలసరి ఆదాయం పిలుస్తారు. ఇది కూడా అర్థశాస్త్ర కీలక భావన. ఒక వ్యక్తి యొక్క జీవన ప్రమాణం అనేది తలసరి ఆదాయాన్ని బట్టి మనం చెప్పవచ్చు. ఒక వ్యక్తి సంవత్సరానికి 10 లక్షలు సంపాదిస్తే ఆయన యొక్క జీవన ప్రమాణం ఒకలా ఉంటుంది. ఒక వ్యక్తి సంవత్సరానికి కేవలం 50,000 సంపాదిస్తే ఆయన జీవన ప్రమాణం ఇంకోలా ఉంటుంది. కాబట్టి ప్రజల యొక్క వ్యక్తి యొక్క జీవన ప్రమాణాన్ని తెలియజేసేదే తలసరి ఆదాయము. ఇది కూడా అర్థశాస్త్ర కీలకమైన భావన. అలాగే ద్రవ్యోల్బణం కూడా అర్థశాస్త్రం యొక్క కీలకమైన భావన. ద్రవ్యోల్బణం అంటే మీకు తెలుసు, ఏ కంటిన్యూస్ రైజింగ్ జనరల్ ప్రైసెస్ ఈజ్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. ఏ కంటిన్యూస్ రైజింగ్ జనరల్ ప్రైసెస్ ఈజ్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. అంటే రోజుకి నిరంతరము ధరలు పెరుగుతూ ఉంటే దాని ద్రవ్యోల్బణము అని పిలుస్తూ ఉంటాం. చూడండి, ఒకప్పుడు భోజనం ఖరీదు మన మార్కెట్ లో, ఒకప్పుడు బయటికి వెళ్ళి భోజనం తింటే ఒకప్పుడు భోజనం ఖరీదు 50 రూపాయలు ఉండేది. కానీ ఇప్పుడు భోజనం ఖరీదు 120 రూపాయలు అయిపోయింది. దాని ద్రవ్యోల్బణం అని పిలవకూడదు, దాని అధిక ధర అని పిలవాలి. ద్రవ్యోల్బణం అంటే ఏంటి? ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ లో ఒకప్పుడు భోజనం ఖరీదు 50, కానీ ఇప్పుడు 120 రూపాయల దాకా ఆగిపోయింది. అప్పుడు దాని ద్రవ్యోల్బణం పిలవదు, దాని అధిక ధరని పిలుస్తారు. ద్రవ్యోల్బణం అంటే ఏంటి? కంటిన్యూస్ రైజింగ్ ది జనరల్ ప్రైసెస్ ఈజ్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. అదే భోజనం ధర 50, 60, 70, 80, 90, 110, 120, 130, 140, 150 ఇలా నిరంతరం రోజుకి ధరలు పెరుగుతూ ఉంటే ఆ స్థితిని మాత్రమే ద్రవ్యోల్బణం అని పిలుస్తూ ఉంటారు. ఇది కూడా అర్థశాస్త్ర కీలకమైన భావనే. కానీ మనకు అర్థశాస్త్ర కీలకమైన భావన కానీ ఎంత అడిగాడు. లోక్ అదాలత్ అనేది కాదు. లోక్ అదాలత్ అనేది మనకు తెలుసు, అది అర్థశాస్త్రానికి సంబంధం లేదు. లోక్ అదాలత్ అనేది మీకు తెలుసు దేనికి సంబంధించిందంటే, పెండింగ్ లో ఉన్న కేసులు ఏవైతే ఉంటాయో, కోర్టు వరకు కూడా వెళ్ళని కేసులు ఏవైతే ఉంటాయో, ప్రీ లిటిగేషన్ స్టేజ్ అంటాం. అవునా? ప్రీ లిటిగేషన్ స్టేజ్ లో ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉంటాయో, అలాగే పెండింగ్ లో ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉంటాయో, కోర్టు పరిధిలోకి కూడా వెళ్ళని కేసులు ఏవైతే ఉంటాయో, వాటిని త్వరగా వేగంగా సామరస్యంగా పరిష్కరించడానికి ఉద్దేశించబడినవే లోక్ అదాలత్. దీన్ని ప్రజా న్యాయస్థానాలను కూడా అంటారు. ముఖ్యంగా కోర్టు యొక్క భారాన్ని తగ్గించడానికి ఈ రకమైనటువంటి లోక్ అదాలత్లను ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట. ఇక్కడ కోర్టుకు వెళ్లకుండానే మధ్యవర్తిత్వం ద్వారా అక్కడే పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా ప్రజలకి, సాధారణ ప్రజలందరికీ కూడా ఉపయోగకరము. అందుకే దీన్ని ప్రజా న్యాయస్థానం అని కూడా పిలుస్తారు, పీపుల్స్ కోర్ట్ అని కూడా పిలుస్తారు అన్నమాట. ఓకేనా? కాబట్టి ఇది అర్థశాస్త్రం యొక్క కీలక భావన కాదు. కాబట్టి ప్రశ్న ఏమి అడిగాడు? అర్థశాస్త్రం కీలక భావన కానీ అడిగాడు. లోక్ అదాలత్ అనేది అర్థశాస్త్రంతో సంబంధం లేదు మిత్రులారా. ఇది మనకు ఆన్సర్ మనం ఇక్కడ పరిగణించాలి. ఇది కాన్సెప్ట్ గురించి చాలా వరకు అడుగుతూ ఉంటాడు ఎకనామిక్స్ లో. కాబట్టి ముందుగా మనం ఎకనామిక్స్ సిలబస్ ఏంటి, ఏ పాఠాల నుంచి ఉన్నాయి, మొదలు అన్ని కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే డిఎస్సిలో జాబ్ కొట్టాలంటే ప్రతి సబ్జెక్ట్ కూడా నువ్వు చదవాల్సిందే. హాఫ్ మార్క్ వస్తుంది కదా, 1 మార్క్ వస్తుంది కదా, 2-3 మార్కులు వస్తాయి కదా. ఆయన వదిలేశారు అనుకోండి, ఆ హాఫ్ మార్క్ తో జాబ్ కోల్పోయిన చాలా మంది ఉన్నారు మిత్రులారా. ఓకేనా? ఇక మీద అయినా సరే ఆల్రెడీ 2-3 డిఎస్సీలు రాసిన తర్వాత ఎక్స్పీరియన్స్ రావాలి. ఏం చదవాలి, ఏం చదవకూడదు, ఎక్కడ టెక్స్ట్ బుక్ ని ప్రామాణికంగా తీసుకొని టెక్స్ట్ బుక్ లో ఏ అంశాలు మనం చదువుకోవాలి, ఎలా అందులో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అందులో ఇచ్చిన డేటాను ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది మీరు ఆ రకమైనటువంటి ప్రిపరేషన్ తో ముందుకు వెళ్తే మీరు అనుకున్న తప్పక సాధించడానికి అవకాశం ఉంటుంది. మరొకసారి చెప్తున్నాను. మన ఆఫ్లైన్ కోచింగ్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇక్కడ ఏ ఫ్యాకల్టీ చెప్తా ఉన్నారు, ఏ సబ్జెక్ట్ ఏ ఫ్యాకల్టీ చెప్తా ఉన్నారు, ఇక్కడ ట్రైనింగ్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ మెటీరియల్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ డైలీ టెస్ట్లు ఎలా ఉన్నాయి, ఇక్కడ వీక్లీ టెస్ట్లు ఎలా ఉన్నాయి, ఇక్కడ గ్రౌండ్ టెస్ట్లు ఎలా ఉన్నాయి, మొత్తం సమాచారం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే
కర్నూలు టీచర్స్ అకాడమీ ఛానల్ ని మరొకసారి చెప్తాను, మనం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.